ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరామ్ గురవే నమః. ఓం శ్రీ సాయి భక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ప్రకృతి పంచభూతాధీనత మరియు సాయిబాబా లీల. ప్రకృతి అనే పదం మనకు వినబడగానే విశాలమైన అర్థాల సమాహారం మన మనసులో మెదులుతుంది. భారతీయ తత్వశాస్త్రంలో ప్రకృతి అనే భావనకు అత్యంత లోతైన సూక్ష్మమైన వివరణ ఉంది. అంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది అని, కృతి అంటే సృష్టి అని అర్థం. ఈ రెండు పదాలు కలిసినప్పుడు ప్రకృతి అంటే సృష్టిలో అందరికన్నా శ్రేష్టమైనది, సమస్త జగత్తుకు మూలాధారమైనది అనే భావం వ్యక్తమవుతుంది. ప్రకృతి లేకుండా సృష్టి లేదు, సృష్టి లేకుండా జీవన ప్రవాహమే ఉండదు. మరో విధంగా తత్వార్థంలో పరిశీలిస్తే అంటే సత్వగుణము, అంటే రజోగుణము, అంటే తమోగుణము. ఈ మూడు గుణాలు కలిసి ఏర్పడినదే ప్రకృతి. అందుకే పురాణాలు ప్రకృతిని త్రిగుణ స్వరూపిణిగా పేర్కొంటాయి. బ్రహ్మ వైవర్తన పురాణంలో ప్రకృతి యొక్క ఈ త్రిగుణాత్మక స్వరూపం స్పష్టంగా వివరించబడింది. సత్వము ప్రకాశమును, శుద్ధిని సూచించును. రజసము చలనమును, కర్మ ప్రవృత్తిని సూచించును. తమసము స్థితిని, ఆవరణను సూచించును. ఈ మూడు గుణముల సమతుల్యతలోనే జగత్తు నిరంతరంగా సాగుచున్నది. ప్రకృతిలోని మరో ప్రధాన భావన పంచభూత సిద్ధాంతం. పృథ్వీవ్యాపస్తేజో వాయురాకాశాత్ అనే వేదవాక్యం ప్రకారం భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవే పంచభూతాలు. ఈ పంచభూతాలే సమస్త సృష్టికి ఆధారం. మన శరీరం పంచభూతాల సమ్మేళనం. మన శ్వాస వాయువుపై ఆధారపడి ఉంది. మన జీవితం నీటిపై ఆధారపడింది. మన ఆహారం భూమి ప్రసాదం. మన దేహంలో జీర్ణశక్తి అగ్ని. మన ఆలోచనలకు, శబ్దానికి ఆకాశమే ఆధారం. ఈ విధంగా ప్రకృతి మరియు పంచభూతాలు జీవకోటికి నిరంతరం సేవ చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రకృతి రహస్యాలను సాయిబాబా తమ లీలల ద్వారా భక్తులకు స్పష్టంగా అనుభూతిపరచారు. సాయిబాబా దృష్టిలో ప్రకృతి శక్తులు వేరు కావు. అవన్నీ దైవ సంకల్పానికి లోబడి ఉంటాయి. పంచభూతాలు ఆయన నియంత్రణలో ఉన్నాయని నిరూపించే అనేక సంఘటనలో బాగ్చంద్ మార్వాడి సంఘటన ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఒకరోజు సాయిబాబా బాగ్చంద్ మార్వాడిని పిలిచి, బాగ్ త్వరగా వెళ్ళు, నీ పొలములోని గడ్డువాముకు నిప్పు అంటుకుంది అని చెప్పారు. బాబా మాటల్లో ఎటువంటి ఆందోళన లేదు, కానీ ఆ మాటల వెనుక ఒక దైవ సంకేతం దాగి ఉంది. బాగ్చంద్ ఆ మాటలు విన్న వెంటనే పరుగున తన పొలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అతని గడ్డివాము ఆహుతి అవుతోంది. ఎంత ప్రయత్నించినా మంటలు ఆర్పడం అతని వల్ల కాలేదు. అగ్ని తన స్వభావానుసారం విస్తరిస్తూ ఎండిన గడ్డిని వేగంగా దహనం చేస్తోంది. అదే సమయంలో సాయిబాబా స్వయంగా అక్కడికి వచ్చారు. ఆయన ముఖంలో ఎలాంటి కలవరం లేదు. ప్రశాంతంగా నిలబడి గాలిలో తమ చేతులను ఆడిస్తూ కొన్ని సైగలు చేశారు. ఆ సైగలతోనే మంటలు ఆరిపోయాయి. అగ్ని తన ఉగ్రతను విడిచి శాంతించింది. ఇది కేవలం అద్భుతం కాదు, పంచభూతాలపై బాబాకు ఉన్న అధికారం, ఆయన దైవ స్వరూపానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఆ రోజు సాయంత్రం నానాసాహెబ్ చందోర్కర్ మరికొందరు భక్తులతో కలిసి మసీదుకు వచ్చి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. బాబా పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేసిన నానాసాహెబ్ వైపు చూసి బాబా అన్నారు, నానా, కొంతమంది ఎంత స్వార్థపూరితమైన వారో చూశావా? నేను అతన్ని ముందుగానే అప్రమత్తం చేశాను. అంతేకాదు, స్వయంగా వెళ్ళి అతని గడ్డివాముకు అంటుకున్న మంటలను ఆర్పి జరగబోయే నష్టాన్ని తగ్గించాను. అయినా అతడు ఇంకా నాకు నష్టం జరిగింది అంటూ నన్నే నిందిస్తున్నాడు. తర్వాత బాబా జీవన తత్వాన్ని ఎంత లోతుగా వివరించారు. లాభ నష్టాలు, చావు పుట్టుకలు అన్ని దైవాధీనాలు. ఇది నాది, అది నాది అని మనసులు ఎందుకంటారు? ఆ గడ్డివాము నిజంగా అతనిదేనా? అది అతని శరీరం కాదు కదా, అది ఎండిన గడ్డి మాత్రమే. ఆ గడ్డి విత్తనాల నుండి పుట్టింది. విత్తనాలు భూమిలో నాటబడ్డాయి. మేఘాల నుండి నీరు వచ్చింది. సూర్యరశ్మి వలన అవి పెరిగాయి. అంటే భూమి, నీరు, ఎండ ఈ మూడు ఆ గడ్డికి నిజమైన యజమానులు. అయినా ఈ మనిషి తానే యజమాని అనుకుంటున్నాడు. ఈ మాటల్లో సాయిబాబా మనసుల అజ్ఞానాన్ని, మమకారాన్ని స్పష్టంగా ఎత్తి చూపారు. భగవంతుడు ఒక చేతితో ఇస్తాడు, మరో చేతితో తీసుకుంటాడు. ఈ ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియలోనే మనం ఆనందం, దుఃఖాన్ని అనుభవిస్తాం. కానీ మనిషి తనకు నచ్చినప్పుడు దైవాన్ని గుర్తు చేసుకుంటాడు, నష్టం వచ్చినప్పుడు మాత్రం నిందిస్తాడు. ఇదే అజ్ఞానం అని బాబా స్పష్టంగా చెప్పారు. చివరగా బాబా బాగ్చంద్ మార్వాడి వైపు తిరిగి
షేట్ వెళ్ళు, ఊది తీసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చో. ఇతర వాణిజ్య లావాదేవీలలో నీవు డబ్బు సంపాదిస్తావు, దానితో నీ నష్టం పూడుతుంది, చింతించకని ఆశీర్వదించారు. బాబా మాటలు కేవలం ఓదార్పు మాత్రమే కాదు, భవిష్యత్తుపై విశ్వాసం కలిగించే దైవవాక్యాలు. ఈ సంఘటన ద్వారా సాయిబాబా మనకు ఒక గొప్ప సందేశం ఇస్తున్నారు. ప్రకృతి, పంచభూతాలు, జీవితం ఇవన్నీ మన అధీనంలో లేవు. మనం కేవలం సంరక్షకులం మాత్రమే, యజమానులు కాదు. ఈ సత్యాన్ని గ్రహించిన రోజే మనిషి శాంతిని పొందుతాడు. సాయిబాబా లీలలు అద్భుతాల కోసం కాదు, అవి మన అహంకారాన్ని కరిగించి జ్ఞాన మార్గంలో నడిపించేందుకు. ప్రకృతితో ఐక్యత, దైవ సంకల్పానికి సమర్పణ, ఇదే సాయిబాబా ఉపదేశ సారం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.